హలో నివేత, రెజినా, హౌ ఆర్ యు? హాయ్. Fine, Fine, thank you, thank అండి. చాలా హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నారు నేను అవునండి. కదా, చాలా హడావిడిగా ఉంది. ఈ టైంలో కూడా యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి ఈ శాకిని డాకిని మూవీ గురించి. Definitely, no. అసలు 3 నేమ్స్తో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ రెజీనా, దామిని, దాకిని. నివేత, శాకిని, శాలిని. శాలిని. అబ్బా, అబ్బా. ఎందుకు కన్ఫ్యూజన్? సాకిని అంటే శాలిని, శాలిని. దాకిని అంటే దామిని. దామిని, మళ్ళీ అగైన్ రెజీనా, నివేత. ఇందుకే ఏ నేమ్తో ఎక్కువగా పిలుస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు? ఇప్పుడా? ఇప్పుడు రెజీనా అండ్ నివేత. Yeah. మీ ఒరిజినల్ నేమ్స్ But probably రెజీనా నివేదిత ఎక్కడ అండి మా ఒరిజినల్ నేమ్? రెజీనా నా పేరా? కదా, రెజీనా. రెజీనా. ఓకే, అండ్ నివేదిత ఆవిడ పేరా? కాదు నివేత. ఓకే, మిమ్మల్ని అలా పిలుస్తున్నారు. ఓకే, But కొంచెం చేంజ్ hopefully after the release, శాలిని అండ్ దామిని అని పిలిస్తే చాలు. ఓకే. సో ఇద్దరికి యాక్చువల్గా చాలా ఫైట్స్ జరుగుతున్నాయి అన్నీ కనిపిస్తుంది. టామ్ అండ్ జెరీ ఫైటింగ్ లా ఉంది. ఎవరు టామ్, ఎవరు జెరీ? ఇప్పుడు నాలుగో పేరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు టామ్ అవునవును, ఎక్స్ట్రా. ఎస్ ఎస్, ఇది కూడా మీరే add పిక్ అయింది. చేసుకోండి. Who do you think should be Tom and who do you think should be Jerry? టామ్ మీరు, జెరీ ఏమో సంథింగ్ కొంచెం. మంచిదే, నాట్ బ్యాడ్. కనిపిస్తుంది అన్నమాట. Okay. Yes, yes. కానీ పోలీస్ గెటప్ లో ఒకటి ఉన్నారు. ఇదేంటి, ఇది కొంచెం మిలిటరీ సైడ్ అనిపిస్తుంది. యా, అది క్యామో అని చెప్తారు. ఇది పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో వీళ్ళు వేస్తారు యాక్చువల్లీ. Okay, రెండు ఉంటాయా? యూనిఫామ్ అండి. మేము పోలీస్ కాదు, దీంట్లో పోలీస్ ట్రైనీస్. మేము విజిల్ ట్రైనింగ్ ఇప్పుడే కాలేజ్ లోకి వచ్చి, అకాడమీలోకి వచ్చి, కాలేజ్ కాదు, ఇన్ ది అకాడమీ. అండ్ ఓకే, మోస్ట్లీ ఏముండబోతుంది ఈ మూవీలో? యాక్షన్ కామెడీ. యాక్షన్ కామెడీ. మోస్ట్లీ యాక్షన్ కామెడీ. ఓకే. అండ్ మేమిద్దరు. ఓకే, సో ఈ ఫస్ట్ టైం కదా ఇద్దరు అమ్మాయిలు బాగా ఫైట్ చేసి, అసలు ఒక 5 minutes చేంజ్ ఒక వీడియో వచ్చింది. కంప్లీట్గా అన్ని ఫైటింగ్స్ కనిపిస్తున్నాయి అందులో. ఇన్ని ఫైట్స్ చేశారు, రియల్గా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఆబ్వియస్లీ అండి, ఐ మీన్ ఫైట్ చేస్తే దెబ్బలు ఆబ్వియస్లీ తగులుతుంది. బట్ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. వి హావ్ నాట్ కమ్ అవుట్ స్కార్డ్ ఫర్ లైఫ్ అన్నమాట. ఓకే. బట్ అక్కడెక్కడ ఆబ్వియస్లీ అయ్యింది, అవ్వాలి కూడా. బికాస్ దెన్ దట్స్ వెన్ యూ నో యూ ఆల్సో గివెన్ యువర్ బెస్ట్. మోస్ట్లీ నాకు తెలిసి ట్రైనింగ్ అప్పుడు కొంచెం ఎక్కువ జరిగింది. లైక్ బ్రూసెస్, బికాస్ ఇప్పుడు లైక్ ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు కొంచెం అలవాటు పడుతున్న అంతసేపు కొంచెం అక్కడెక్కడ డైలీ ఒక మ్యాప్ తో పాటు వచ్చేవాళ్ళు. ఓకే, యూజువల్గా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా వర్కౌట్స్ అవి చేసేది? ఇన్ రియల్ లైఫ్ ఐ థింక్ షీ ఈస్ మోర్ యాక్టివ్. ఐఎమ్ వెరీ యాక్టివ్ పర్సన్ అండి. ఇట్స్ నాట్ లైక్ రోజు వర్కౌట్ చేయాలి అనమాట, కాదు, అలా ఏం లేదు. అలా ఏం లేదు. బట్ నాకు అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా ఇష్టం. సో ఓకే, మీరు అలాగే వచ్చారు కూడా ఇంచుమించుగా. 2K రన్నా 5K రన్నా దేనికి వెళ్ళొచ్చారు? ఐ విష్ ఒక 2K రన్కి వెళ్తా ఇప్పుడు వర్షంలో. ఓ, That'll be nice. ఓ ఇట్స్ బ్యూటిఫుల్. వర్షంలో ఎప్పుడు బాగుంటుంది. మీరు జస్ట్ ఆహా ఆడతారు కదా. ఐ లైక్ రన్నింగ్, సో లో చాలా బాగుంటుంది. ఓకే, సో మోస్ట్ అడ్వెంచరస్గా అనిపించింది ఏంటి టోటల్ మూవీలో మీకు? అడ్వెంచరస్ అంటే ఇది ఒక జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లాంటి మూవీ కాదు కదా. బట్ ఐ థింక్ ద వన్ థింగ్ దట్ వాస్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ వాజ్ ఫైట్. ఇప్పుడు యూజువలీ డాన్స్ అనగానే లైక్ అది అన్ని మూవీస్లో వచ్చేస్తుంది మనకి, కావాలంటే వద్దంటే కూడా ఉంటుంది సాంగ్ అండ్ డాన్స్ అనేది. కానీ మీరు ఆ 5-minute వీడియో ఒకటి చెప్పారు కదా యాక్షన్తో పాటు అనేది, ఆ సాంగ్ యాక్చువల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ప్లేస్లో వస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేని విజువల్తో పాటు వస్తుంది. యా, సో దేర్ ఇస్ నో సాంగ్ అండ్ డాన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సాంగ్స్ ఉంది కానీ ఇట్ విల్ బి వెరీ సిచ్యువేషనల్. డాన్స్ ఉంటుంది బట్ దట్ విల్ ఆల్సో బి సిచ్యువేషనల్. ఫైట్ చేయడం అనేది కొత్తగా ఉన్నింది అండ్ దట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇన్ ఫైట్, all of that, so that was new. And also doing comedy was actually quite adventurous because అంటే ఫైట్స్ యాక్షన్స్ అవన్నీ చేసిన తర్వాత అప్పుడే మనకి తెలిసిపోతుంది బాగా చేసామా లేదా అనేది. బట్ కామెడీ మాత్రం 16th వరకు వెయిట్ చేయాలి నేను, ఎలా వచ్చిందో తెలియడానికి. ఓకే, అందులోనూ కామెడీ పార్ట్ మీదే ఎక్కువ ఉన్నట్లుంది, తెలంగాణ స్లాంగ్తో. మీరు? నాకు ఫుల్ ఫిల్మ్లో ద వన్ బిట్ దట్ ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ అంటే ఎలా రాబోతుంది ద బిట్ వేర్ మేమిద్దరు ఓకే ఇట్స్ రీమేక్ ఆఫ్ అ కొరియన్ ఫిల్మ్ మిడ్నైట్ రన్నర్స్ అని. సో ఎంతమంది ఆ ఫిల్మ్ చూసారని తెలీదు, కానీ
they'll understand what I'm talking about. And I don't ఎక్కువ చెప్పకూడదు అని అనుకుంటే I don't want to talk too much about it. ఈ ఫిల్మ్లో ఉన్న ఒక సోషల్ ఇది ఉంది, there's a social issue. ఓకే. Like egg trafficking అనమాట, and egg donations and illegal egg donations and అవన్నీ ఉన్నాయి. we hear చాలా మంది వాళ్ళ ఫిల్మ్స్లో ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడతారు కదా, ఇలీగల్ ఆర్గన్ డొనేషన్ అవన్నీ. సో దీంట్లో we've taken a social issue that is very relatable to women. అండ్ నాకు అలాంటి ఇష్యూ బయట వచ్చేటప్పుడు అందరూ దాని గురించి how are they going to conceive it, how are they going to take it, వాళ్ళకి అర్థం అవుతుందా, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి యాక్చువల్లీ మన కంట్రీలో, కానీ మాకే తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ చేసే ముందు ఎప్పుడు వాళ్ళు నాకు మిడ్ నైట్ రన్నర్స్ చూపించారు, అప్పుడు చూసేటప్పుడు ఐ ఆస్క్ ద ప్రొడ్యూసర్స్, ఇన్ఫ్యాక్ట్ నేను సునీత గారిని అడిగాను, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా మా కంట్రీలో? అండ్ షీ వాజ్ లైక్ యాక్చువల్లీ ఉన్నాయి, కానీ చాలామంది దాని గురించి మాట్లాడరు. సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మాట్లాడలేదంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ కదా. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ మూవీ తరపున ఇట్స్ గోన్ బి ఈ మూవీ నుంచి ఇట్స్ గోన్ బి రియల్లీ గుడ్. ఇది it will make for a good, what do I say, like invoke a discussion or a debate. Yeah, it will evoke a discussion ఈ మూవీ తర్వాత, అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్. సో దట్ వాజ్ ద థింగ్ దట్ ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్. ఎందుకంటే ఒక సోషల్ ఇష్యూ తీసుకొని అది ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, మేమిద్దరు ఎలా ఆ ఇష్యూని రిప్రజెంట్ చేయబోతున్నాం, అవన్నీ ఉన్నాయి కదా. ఇట్స్ మోర్ దెన్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ కామెడీ, ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్మ్. చాలా ఉంది దీంట్లో, కానీ ఇట్స్ ప్యాకేజ్డ్ వెల్. ఎందుకంటే ఈ సోషల్ ఇష్యూని ఒక ప్రీచీ రూట్ కాదు, రూట్ తీసుకోలేదు మేము. ఒక ఫన్ ప్యాక్డ్ దీంట్లో వి బ్రాట్ అ రియలీ గుడ్ సోషల్ ఇష్యూ అవుట్ ఇన్ ది ఓపెన్. ఓకే. సో యాక్చువల్గా ఇదైతే ఒక కొరియన్ ఫిల్మ్, 2 menతో చేశారు, ఇక్కడ 2 womenతో చేశారు అని అయితే చాలా మందికి ఐడియా ఉంది, ఒక ఐడియా వచ్చింది. కాకపోతే ఎంత పర్సెంట్ ఇక్కడ లోకలైజ్ చేయాలి, డెఫినెట్గా ఇక్కడ వాళ్ళకి నచ్చే విధంగా మార్చాలి. ఇప్పుడు మెయిన్ ఫిల్మ్కి రియల్ దానికి ఇప్పుడు రీమేకింగ్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఒక 50% చేంజెస్ వచ్చాయా? అలా పర్సంటేజ్ వైజ్ చెప్పడం అనేది కొంచెం కష్టం, బట్ ఎలా చెప్పాలి, ఇప్పుడు జస్ట్ బికాస్ ఇద్దరు మేల్ని ఇద్దరు ఫీమేల్గా మార్చేశారు కాబట్టి we never had any kind of compromise in the fight sequence. Okay. అలాంటి ఏం జరగలేదు, కానీ క్యారెక్టరైజేషన్ నుంచి తీసుకొచ్చి దే చేంజ్డ్ ఎవ్రీథింగ్ టు ద రూట్స్ ఆఫ్. ఇప్పుడు నాకు తెలంగాణ డైలెక్ట్ ఇవ్వడం కానీ, షీఈస్ వెరీ అర్బన్, హైదరాబాదీ అర్బన్. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారు, లైక్ మీరు నేను పెరిగింది ఎలా, అలాంటి యూనో ఒక సిచ్యువేషన్తో పాటు నా పేరెంట్స్ ఎలా ఉంటారు, నా చుట్టూ నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, నేను ఎలాంటి గ్యాంగ్తో పాటు తిరుగుతాను, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని నుంచి వీ హ్యాడ్ టు లైక్ సార్ట్ ఆఫ్ డెవలప్ ద ఫిల్మ్ స్ట్రక్చర్. అయితే ఇట్స్ ద సేమ్, ద క్రైమ్ ఇస్ ద సేమ్, ద వే దే ఆర్ అడ్రెస్సింగ్ ద క్రైమ్ ఇస్ ద సేమ్, బట్ దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ స్మార్టర్. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇట్ క్యాన్ బి అ క్వశ్చన్ ఆఫ్ స్మార్ట్నెస్ టు. సో అలా వాళ్ళు ఆలోచించి ఒక ఇష్యూకి సొల్యూషన్ తీసుకొస్తున్నారంటే అది ఎలా ఉంటుంది. ఐ థింక్ దట్ వాజ్ వెరీ న్యూ, బట్ అంతే తప్ప దెర్ వాజ్ నథింగ్ దట్ వాజ్ చేంజ్ డ్రాస్టిక్లీ. ద డ్రాస్టిక్ చేంజెస్ ఆఫ్ కోర్స్ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అయ్యారు, అండ్ అది ఆ మూవీ చూసే వాళ్ళకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇద్దరికి మ్యాచ్ అయ్యే విషయాలు ఏంటి, మ్యాచ్ కాని విషయాలు ఏంటి మూవీలో? అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసి ఫైట్ చేస్తున్నారు వేరే. రైట్ పర్సనాలిటీస్ అంటే లైక్ మ్యాచ్ అయ్యే విషయాలు ఏంటి అంటే ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవ్వగలిగే విషయాలు ఏమున్నాయి, అవ్వని విషయాలు, కాంట్రడిక్ట్ అయ్యే విషయాలు ఏంటి అని? అన్ని కాంట్రడిక్టే ఎక్సెప్ట్ ఫర్ వన్ రీజన్, when they understand each other and it's one cause that brings them together అని చెప్పొచ్చు. ఓకే. when ఈ ఒక్క కాజ్ it's bigger than them కదా. వాళ్ళిద్దరి their issues are not as big as the issues that they actually face, and it's also it's a story through the film how they become friends anamata. And
and this is an entire journey. As they becoming friends, ఇంకా వాళ్ళు friends అవుతున్నారు, and then you know there's a lot of things that happen and how it makes their friendship even more better. అంటే ఫర్ Stronger. ఒక హౌ డు ఐ సే ఫర్ ఫ్యూ మినిట్స్ ఇన్ ద ఫిల్మ్ వీళ్ళిద్దరూ లైక్ వాళ్ళకి సాక్ని డాక్నీలు, కానీ దెన్ అట్ వన్ పాయింట్ వెన్ దే ఫైట్ ఫర్ ద సేమ్ కాజ్ దెన్ దే బికమ్ సాక్ని అండ్ డాక్ని టు ద బ్యాడ్ గైస్. ఓకే సో దట్ ఈస్ ద సిమిలారిటీ అండ్ ఆల్సో ద థింగ్ దట్ ఈస్ డిఫరెంట్. Okay. ఫైన్. ఓకే, సో కమింగ్ టు రెజీనా, యాక్చువల్లీ మీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది ట్విట్టర్లో, సో మ్యాగీ అనే దాని గురించి. సో ఆ జోక్ ఎందుకని, బిఫోర్ ఏం జరిగింది అసలు, ఎందుకు ఆ జోక్ వేశారు అని? Oh, basically, this is the Maggie. When we were eating and You were that busy virally in foods eating thing actually. we did the virally foods. What did I miss? The virally foods interview we did, remember? And then that guy said the 2-minute Maggie ఇది నేను చెప్తా. సో ఏమైందంటే ఏదో ఫుడ్ పేరు చెప్తే మేము రియాక్షన్స్ ఇవ్వాలంట. సో ఏదో దోశ చెప్పారు, మ్యాగీ చెప్పారు, చాక్లెట్ దోస సంథింగ్, ఏదో చెప్పి he said a few names అనమాట. and then we gave these expressions. ఆ తర్వాత ఏమైందంటే he said ఓ మ్యాగీకి అమ్మాయిలకి రిలేషన్షిప్ ఉందన్నమాట. నేను చెప్పనా, మేమిద్దరు వద్దు అని చెప్పాం. పార్ట్ ఆఫ్ ద థింగ్. అండ్ ఈ సైడ్ మ్యాగీకి 2 minutes అవుతుందండి రెడీ అవ్వడానికి, కానీ అమ్మాయిలకి 2 hours అవుతుంది రెడీ అవ్వడానికి. ఓకే, సో నేను కూడా ఒక జోక్ చెప్పాను అబ్బాయిలు మ్యాగీ మీద. ఐ థింక్ అది కొంచెం పెద్ద వైరల్ అయ్యి ఎవ్రీవన్స్ టాకింగ్ అబౌట్ ఇట్, కానీ ఇట్స్ జోక్. ఓకే, సో ఎందుకని అడల్ట్ జోక్ వేశారు అని చెప్పి చాలా మంది క్వశ్చన్, ఎందుకంటే నేను అడల్ట్ కాబట్టి జోక్ వేస్తున్నాను. ఓకే, అప్పుడు మీరు అసలు వినలేదు, ఎందుకంటే మీరు అసలు తల కూడా ఇలా పైకి ఎత్తట్లేదు. ఓకే, నాకు ఇది కొంచెం కొత్తగా ఉంది. ఏ ఇంటర్వ్యూ నేను మిస్ అయినబ్బా అని నేను ఆలోచిస్తున్నా. బట్ యా, అప్పుడు నేను ఐ థింక్ ఉల వచ్చారు మీద కొంచెం ఎక్కువ, చాలా సీరియస్. దేర్ వాజ్ నో సింగిల్ రియాక్షన్, జస్ట్ కనీసం హెడ్ తిప్పలేదు. ఐ డిడ్ రిమెంబర్ హిమ్ టాకింగ్ అబౌట్ అమ్మాయిలు, ద 2-minute అమ్మాయిలు థింగ్. అప్పుడు నాకు ఫస్ట్ ఒక 2 lines వేయగానే లైక్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఈ జోక్స్ ఏమి వద్దు, మనం తింటూ హ్యాపీగా ఉంటాం. ఓకే, ఈ యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చాలా ప్రాంక్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, మీ మీద ఎవరైనా ప్రాంక్స్ ప్లే చేశారా? నా మీద ప్రాంక్స్ లేదండి, జరగలేదు. మీకు? నో యాక్చువల్లీ. అరే, ఐ థింక్ దే షుడ్. మిస్ అయ్యారా అదే ఒకటి? నేను చాలా ప్రాంక్స్ చేస్తా. మీరు చేశారు, కానీ మీ మీద ఎవరు చేయలేదు. ఎందుకు అలా ఆడుతున్నారు? జస్ట్ ఊరికే సరదా. ఇదేదో వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్ కేస్ మేము ప్లాన్ చేస్తే మీకు ఎందుకు లీడ్ ఇస్తాను నేను అసలు, చెప్పండి. యా, సో అదే దాని గురించి కాదు ఇది. ఓకే, ఈ సినిమా యాక్చువల్గా ఇప్పుడు 2 female ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు వచ్చేది గెస్ట్ కూడా యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందిని రెడ్డి గారు వస్తున్నారు. బికాస్ లీడింగ్ డైరెక్టర్, లేడీ డైరెక్టర్, ఈ కారణాలే ఇంకేమన్నా ఉన్నాయా మీకు? ఇంకేమన్నా అది Actually, I think it really matters because representation అనేది it really matters. ఇప్పుడు a lot of people who came and interviewed us were also women, and that felt good. అక్కడ మన press meet అప్పుడు there was a lady journalist who came and interviewed us, and వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. బికాజ్ వాళ్ళకి అంటే ఇప్పుడు what they want to know about our preparation for the film was different from what others wanted to know. Difficulties అనేది లైక్ కొత్తగా ఏముంది దానికన్నా ఎక్కువ what went through the preparation, మీకు ఎలాంటి యునో లైక్ how strict was your regime, why did you have to like choose a story like this, అలాంటి విషయం మీద there was a lot more focus than other things. So నాకు తెలిసి like Nandini Reddy garu is quite close also with the production house because of OBB, and I think like she's a phenomenal director and a power, and I feel like I'm really honored to have her grace our event. Absolutely. దానికన్నా like ఒక perfect ఒక guest I don't think we could have even called for. ఓకే, సో మీరు ఎక్కువ రీల్స్ చేయడం అది చూస్తుంటా? ఐ మీన్ రీల్స్ నేను కాదండి, నా తమ్ముడు చేస్తూ ఉంటాడు. మీ బాలయ్య వీడియో చాలా ఫేమస్ అయింది కదా, అది కొంచెం ఫన్ జరిగింది కదా, రైట్? సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు? ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ యాక్టివ్ సోషల్ మీడియాలో?
I don't know if that నేను matters, లైఫ్ లో but- ఎక్కువ యాక్టివ్ ఆవిడ సోషల్ మీడియా ఓకే మీ I guess ఆన్యాస్ you could ట్యుటోరియల్ చూసాను నేను. అవునండి. సీజన్ 2 ఎప్పుడు? సీజన్ 2 అదొక సస్పెన్స్ పెట్టి వదిలేశారు. అది ఫిల్మ్ మేకర్స్ ని అడగాలండి. మీకు డేట్స్ ఏవో చెప్తుంటారు కదా. డేట్స్ కోసం అడుగుతున్నారా? ఇంకా అడగలేదు. ఓకే, ఇంకా అడగలేదంటే ఇంకా తీయలేదు, చాలా అంతే. టైం పడుతుంది అంతే. ఓకే, సో అలాంటి హారర్ ఈ కాన్సెప్ట్లో మీకు ఎలా అనిపిస్తాయి తీస్తున్నప్పుడు? నాకు హారర్ చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ హారర్ మూవీస్ చాలా ఇష్టం నాకు చూడ్డానికే. సో మీకు వచ్చేసి అండ్ ఆల్సో చూసిన తర్వాత వాళ్ళు మేకింగ్ ఎలా చేశారు నాకు చాలా ఇది ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ అనమాట. సో నేను వెళ్ళి చూస్తాను అవన్నీ, లైక్ రిసర్చ్ అని చేస్తాను కొంచెం. అండ్ నాకు ఎప్పుడైనా హారర్ ఇది అవకాశం వస్తే నేను చేస్తాను. ఓకే, మీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం యాక్చువల్గా? అన్నీ ఇష్టం అండి. అంతే. యా అన్నీ. మీరు చూసే జోన్ అయితే ఎలా ఉంటుంది? ఏ జోనర్లో ఎక్కువ మూవీస్ చూస్తారు? వాచ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ జానర్. నాకు డిఫరెంట్ ఫేస్ అనమాట. సమ్టైమ్స్ నేను ఒక యానిమే, ఫ్యాంటసీ అలాంటి ఒక ఫేస్ ఉంటుంది నాకు. సమ్టైమ్స్ ఇట్ విల్ జస్ట్ బీ మర్డర్ మిస్టరీస్, సీరియల్ కిల్లర్ స్టఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. లేకపోతే ఇట్ విల్ బీ కొరియన్ డ్రామాస్, లైట్ హార్టెడ్ రొమాంటిక్ కామెడీ. సమ్టైమ్స్ ఇట్ విల్ జస్ట్ బీ పాత కామెడీ మూవీస్ ఉంటాయి కదా, అలాంటి మూవీస్ వేస్తూ లైక్ ఒక 10 times సేమ్ కామెడీ చూసి నవ్వుతూ కూర్చుంటా. ఓ, ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే. సమ్టైమ్స్ దెర్స్ అ క్రింజ్ ఫేస్ ఆల్సో, లైక్ అబ్బా ఇది బాగా ఇట్స్ సో క్రింజీ అని చెప్పి ఒక 10 times చూస్తా. ఓకే, ఇప్పుడు చాలా మంది కొరియన్ మూవీస్ చూస్తున్నారు. యాక్చువల్గా ఈ మూవీ అదే ఒరిజినల్ ఆ టైంలో ముందే చూసారా, లేకపోతే ఈ స్టోరీ అది చెప్పినప్పుడు, దీని గురించి చెప్పినప్పుడు, డిస్కస్ వచ్చినప్పుడే చూసారా ఇద్దరు? ఇది యాక్చువల్లీ వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడే ఇదే ఇన్ఫ్యాక్ట్ స్టోరీ సినాప్సిస్ అవన్నీ పంపిస్తారు కదా, ఇది మిడ్ నైట్ రన్నర్స్ చూపించారు మాకు. Okay. అండ్ అప్పుడే చూసారా మూవీ? ఫస్ట్ నుంచే ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇలా ఒక మూవీ ఉందని చెప్పేటప్పుడే Okay. ఇది పంపించారు మాకు. ఓకే, ఓకే. నాకు ద ఫస్ట్ కొరియన్ మూవీ ఆర్ ఎనీథింగ్ ఐ సా వాజ్ మిడ్ నైట్ రన్నర్స్. అది ఈ మూవీ చేయడం అప్పుడు ఐ సా ద ఫిల్మ్. ఓకే, సో మీకు నాకు యాక్టర్ కూడా చాలా ఇష్టం, పాక్ సో జూన్. ఓకే, ఓకే, ఓకే. సో మీకు ఇష్టమైన థింగ్స్ ఒక టాప్ 3 పిక్ చేసుకోమంటే వెంటనే మీ మైండ్లోకి వచ్చేవి? థింగ్స్ అంటే Random things are. ఫేవరెట్, అది ఫుడ్ కావచ్చు, థింగ్స్, ఇయర్ రింగ్స్. నాకైతే మేము ఇయర్ చూడగానే మీకు ఇయర్ రింగ్స్ అంటే ఏదో ఇష్టమేమో అనిపించింది. బిగ్ ఇయర్ రింగ్స్ ఇష్టం లేదా? ఇష్టం, Earrings ఇష్టం లేదా? Yeah, but I would not pick them if I can only ఓకే, pick ఓకే. 3 things. నేను అన్నానంతే. మీకు ఇష్టమైనవి టాప్ 3 అంటే ఏంటి? I can't really think of top 3. Want to start? మీరు స్టార్ట్ చేయండి ఒకసారి, మాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీరు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్తా, దామిని ఒకటి చెప్తుంది. అయ్యో, శారీస్. సారీసా? నేను శాలినిగా చెప్తున్నా. ఫుడ్. దామిని దామినినా శానిటైజర్. యాజ్ రెజీనా? యాజ్ రెజీనానా యానిమల్స్. అది థింగ్స్ కాదు కదా. ఓకే, ఓకే. ఎనీథింగ్, ఎనీథింగ్, యానిమల్స్, నాట్ ఓన్లీ థింగ్స్, ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్. ఎనీథింగ్. 3 ఎనీథింగ్. 3 ఎనీథింగ్ అంటే నేను ఎందుకు ఇయర్ రింగ్ పిక్ చేయనండి? మీరు 3 of anything అంటే ఓకే. I'll pick my house. ఫేవరెట్. ఓకే, ఎక్కడైనా తీసుకెళ్ళి అది అక్కడ పెట్టేయాల్సి. చెన్నైలో ఉన్నళ్ళు. చెన్నైలో ఉన్నట్టు. ఓకే. అండ్ మీరు ఇంకొకటి చెప్పలేదు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఐ విల్ సే ప్లాంట్స్, బట్ ప్లాంట్స్ కాకుండా ఇట్స్ మోర్ లైక్ రియలిస్టిక్ గా చెప్పాలంటే ఫోన్ ప్రాబబ్లీ కదా. నో ఐ విష్ ఐ జస్ట్ కీప్ మై ఫోన్. యాక్చువల్లీ ఐ కెన్ స్టే వితౌట్ ఇట్, బట్ ఫోన్ అండ్ స్పీకర్ కొంచెం పాట వింటూ ఇలా. స్పీకర్, నేను కూడా స్పీకర్. నాకు సాంగ్స్ వింటారు, మ్యూజిక్ చాలా ఇష్టం నాకు. ఓకే. సెకండ్ది వచ్చేసింది, కానీ చాలా టఫ్గా ఉంది. మీకు ఇష్టమైనవి ఏంటంటే పాపం ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మీరు వెంటనే ఏం చెప్పాలి? నాకు ప్లాంట్ ఇవ్వండి గిఫ్ట్. ఎవరైనా నాకు ఏదో ఇస్తున్నారంటే ఒక చెట్టులో ఒక ప్లాంట్ ఇవ్వండి. డోంట్ గివ్ మీ ఫ్లవర్స్, గివ్ మీ అ ప్లాంట్. ఓకే, నైస్. నాకు గిఫ్టే వద్దండి, బికాస్ ప్లాంట్స్ అనేది కొంచెం యుల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా. అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రేజింగ్ అ పెట్. మనం అది చూడలేకపోతే ఇట్ల్ నాట్ రెస్పాండ్ వెల్. సో అది కొంచెం బాధగా ఉంటుంది అప్పుడు సరిగా చూడలేకపోతే. నాకు గిఫ్ట్స్ అంటే ఓకే. తీసుకోరా? తీసుకున్నారా ఇప్పటి వరకు? ఎన్ని గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి, ఏమన్నా కౌంట్ ఉందా? నో, దెర్ ఇస్ నో కౌంట్.
కానీ నాకు గిఫ్ట్ కన్నా ఎక్స్పీరియన్సెస్ కొంచెం ఇంకా ఇష్టం. లైక్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ సర్ప్రైజెస్ ఆర్ గిఫ్ట్స్ అలాంటిది. ఐ డోంట్ లైక్ పీపుల్ స్పెండింగ్ టూ మచ్ మనీ ఆన్ మీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ లైక్ ఐ ఫైండ్ ఇట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్ ఫర్ అదర్స్. అప్పుడు నాకు లైక్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐఎమ్ లైక్ ఓకే ఇప్పుడు ఇది ఇలా చేయాలి, థీమ్ ఇలా ఉండాలి, అది ఇది అని. బట్ నాకు నేను ఇది ఇట్ విల్ సౌండ్ వెరీ చీజీ బట్ ప్రాబ్లీ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ ద థియేటర్. యా, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఐదో సింగిల్ స్క్రీన్ ఓ మల్టీప్లెక్స్ ఎక్కడైనా, whichever film. మై ఫిల్మ్. any film అప్పుడు మై ఫిల్మ్ బికాజ్ అది అప్పుడు లైక్ మనం సమ్ టైమ్స్ కొన్ని ఫిల్మ్స్ సంవత్సరాలు దాకా లైక్ యునో లైక్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ వన్ కోవిడ్ వల్ల సో మెనీ రీజన్స్ వల్ల ఇట్ టుక్ అట్లీస్ట్ ఐ థింక్ రౌండెడ్ ఆఫ్ 3 years స్టార్టింగ్ ఫ్రమ్ డిస్కషన్ టు ఫినిష్. సో అన్ని రోజుల తర్వాత మన వర్క్ ఎలా ఉంది, జనాలు అది ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చూడడానికి వెళ్తున్నప్పుడు దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై. యా, సో ఇప్పుడు దీనికి ఎక్కడికో వెళ్తారు మీరు చెప్తే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి నేను ఏ థియేటర్ నేను ఓపెన్ గా చెప్తా. ఎప్పుడు నేను 8:45 ప్రసాద్ ఐమాక్స్. ఓహో, అరే అరే, చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. జెంటిల్మెన్ నుంచి నేను ఎప్పుడు అక్కడే ఉంటా అక్కడే. కానీ అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళను నేను చెప్పు. ఓకే, మీ ఫిల్మ్స్ అన్ని మీరు అక్కడే 8:45 ఫస్ట్ షో అయితే అక్కడే చూస్తా. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్ట్లో? ఇలాంటివి అంటే థియేటర్కి వెళ్ళడం ఫస్ట్ డే ఫస్ట్ నాకు సింగిల్ స్క్రీన్ వెళ్ళడం చాలా ఇష్టం. ఓకే, I've always been going. I'm sure if she was here definitely we would have. ఈసారి నేను లేను ఇక్కడ, చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. నేను అక్కడ వెళ్ళి వీడియో కాల్ చేస్తాను. yes please, absolutely చూడు. షూటింగ్ పర్సనల్ షూటింగ్ అండి. పర్సనల్ ఎలా అండి, నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, పర్సనల్ ఏముండొచ్చు ఇక్కడ అంటే ముందుగా దీనికంటే పర్సనల్ ఏముంటుందండి? ప్రీఫిక్స్ టికెట్స్ తీసుకుని ఏదైనా ఫారెన్ కంట్రీ ఏమో ప్లాన్ అయ్యిందేమో అని అడిగాను. నేను అంత ఇర్రెస్పాన్సిబుల్ కూడా కాదండి, నేను చాలా రెస్పాన్సిబుల్ యాక్టర్. నేను ఇలాంటి న్యూస్ ప్లీజ్ బయట చెప్పకూడదు ఇలా. బట్ నో, ఆబ్వియస్లీ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై మూవీ రిలీజ్. అండ్ నేను లేనంటే అప్పుడు ఇట్ హ్యాస్ టు బీ వర్క్, ఇంకో వేరే కారణం ఉండదు. ఓకే, సో సురేష్ ప్రొడక్షన్స్లో యాక్చువల్గా ఇది ఆ సైడ్ నుంచి వచ్చిందంటే ఇది ఒక బిగ్ ఫిల్మ్ అని అందరూ కన్సిడర్ చేస్తారు. మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి సుధీర్ వర్మ గారా, ప్రొడక్షన్ హౌసా, ఏంటి, ఏ రీజన్స్? స్టోరీ యాక్చువల్లీ అ బిగ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అ వెరీ 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 బిగ్ ఫిల్మ్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు గుర్తు రావట్లేదండి వెన్ యూ ఆస్క్ మీ ఇద్దరు ఫీమేల్ ప్రొటాగనిస్ట్ కామెడీ యాక్షన్ చేస్తూ ఒక ఫిల్మ్ చెప్పాలంటే మీకు అలాంటి ఒక ఫిల్మ్ అడిగితే మీరేం చెప్తారు? లేదు లేదు. సో నాకు ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వీఆర్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ టు డూ దిస్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అప్పుడు దట్స్ అ బిగ్ థింగ్ కదా. అండ్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా కొంచెం ఎక్కువ. బికాజ్ నాకైతే నేను ఈ ఫిల్మ్ ఎలా చూసానంటే మనం ఇది చేస్తున్నప్పుడు దిస్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్ లేటర్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు ఫిల్మ్ మాత్రమే కాదు, రైట్ ఫ్రమ్ ప్యాకేజింగ్, ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి పెట్టి మనం తీయొచ్చు. అండ్ అది ఇఫ్ ఇట్స్ అ గుడ్ కంటెంట్ ఇట్ విల్ డూ వెల్ ఇన్ థియేటర్స్ అనేది వీ హ్యావ్ టు అది తెలుసుకోవాలి. అండ్ దట్స్ వై 16th ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ వాజ్ మై మెయిన్ రీజన్ టు సే yes to the film. ఓకే, సో రెజీనా మీరు ఇతర లాంగ్వేజెస్ కూడా చాలా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా? చేయొచ్చు. Of course you should. Of course, yes. కాదు, మీరు షిఫ్ట్ అయ్యారు కదా అందుకే. లైక్ నివేత సార్, ఇది ఒక పెద్ద ఫిల్మ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ. జస్ట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ లైక్ మా ఇద్దరు కెరియర్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్, బట్ అది కాకుండా అండ్ like I said, it's way bigger than the two of us kuda. Like we are just representatives. చూస్తే సాకిని డాక్ని, శాలిని దామ్ని, నివేత రెజినా, we are just representatives of a bigger picture. ఈ ఫిల్మ్ వెనక ఉన్న పవర్, the things that it could bring about in the future. చాలామంది ఇది చూసి ఓకే వీళ్ళు ఇది చేశారు, ఇలా చేశారు, ఇది సక్సెస్ అయింది, ఇక్కడ మేము నేర్చుకోవచ్చు ఏం వాళ్ళు ఎలా చేశారు, ఎందుకు చేశారో అవన్నీ. And maybe we could do better. అలాంటి థాట్ కూడా వస్తే we have hit it. We have made a mark అనమాట. It's quite exciting to think about it actually. Yeah, you know,
దట్ టు అండ్ మీరు అడిగారు కదా వెదర్ ఇట్ వాజ్ సుధీర్ or whether it was సురేష్ ప్రొడక్షన్స్ or what it was, I think it's everything together. ఎందుకంటే ఇవాళ ఒక ఫిల్మ్ బయట తీసుకొని రావాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి. ఎందుకంటే థియేటర్స్ దాకా వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆ జర్నీ చాలా కష్టం. మాకు ఈ థియేట్రికల్ రిలీజ్ వస్తుంది అని తెలిసేటప్పుడు వీ వర్ సో ఎక్సైటెడ్. వీ వర్ జస్ట్ ఐఎమ్ షూర్ యూ వర్ ఆల్సో ప్రేయింగ్. నేను కూడా ప్రాపర్ ప్రే చేస్తున్నాను అప్పుడు. బికాజ్ ఇలాంటి మూవీకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్లో ఎలా నడుస్తుంది, యునో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. అండ్ అవన్నీ చేయడానికి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి. సో టు హ్యావ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. టు హ్యావ్ సుధీర్ వర్మ direct the film is another big thing. You know, we have a great name in the house, in the direction department, to come and actually set our film together, put it together to you know make it land properly. Anni, whether it's the action, the comedy, the dialogues, idi adi. Also to go deeper in Akshay is the boy who adapt chesaru Midnight Runners. He's a writer. He wrote the lyric, he wrote the dialogues for the film, and adaptation kuda atane chesadu. ఇప్పుడు ఇలాంటి కొరియన్ ఫిల్మ్ తీసుకొని అడాప్ట్ మా తెలుగు సెన్సిబిలిటీస్కి అడాప్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ దిస్ థింగ్. ఇట్ హ్యాస్ టు క్లిక్ విత్ ది ఆడియన్స్. అది కూడా ఉంది. తర్వాత రిచర్డ్, మా డిఓపి రిచర్డ్ ప్రసాద్, ఆయన ఇచ్చిన విజువల్స్కి ఇప్పుడు టు మౌంట్ అ ఫిల్మ్ ఇవన్నీ ఉండాలి కదా. ఇట్స్ నాట్ వన్ థింగ్. సో అండ్ ఆల్సో హ్యావింగ్ నివేతా ప్లే అనదర్ ప్రొటాగనిస్ట్ ఫర్ మీ వాజ్ my this thing. It made na decision తీసుకోవడానికి it made it a lot more easier, you know, to especially when you know that someone who you admire, whose talents you admire are in the same film, appudu everything sets right andi. So it's not just one thing. Ilanti film ki especially it's not just one thing. Okay so ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఎన్ని అంటే నేను నాకు 16th తర్వాతే ఐ థింక్ మై బ్రెయిన్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ టు థింక్ అబౌట్ ది అదర్ ప్రాజెక్ట్స్. బట్ నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ మైన్ విల్ బి అ మలయాళం ఫిల్మ్. 8 years తర్వాత ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ మలయాళం రిలీజ్. సో దట్స్ క్వైట్ ఎక్సైటింగ్. దాని తర్వాత చేయబోతుంది తెలుగు. అది డిసెంబర్లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ మీ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ there are 4 films అండి రిలీజ్ అవ్వడానికి. బార్డర్ ఒక తమిళ ఫిల్మ్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఇంకో తమిళ ఫిల్మ్ ఉంది, సూర్పనగ ఒక తమిళ తెలుగు బైలింగ్వల్ ఉంది. సో అది ఉన్నాయి. అండ్ ఇంకా ఒక వెబ్ సిరీస్ కోసం నేను షూట్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఐ థింక్ ఐ క్లిక్డ్ ఇట్ వెల్ ఇన్ ది ఓటీటీ స్పేస్. ఈ వర్షంలో హిందీ, తమిళ్ అండ్ తెలుగు 3 లాంగ్వేజెస్లో నా షోస్ రిలీజ్ అయింది. సో that's been a great journey as well. Okay, it's quite nice to see a platform open chesina there's Regina. So it's nice to see Hotstar and in kotta idi kuda there'll be, when you open Hotstar there'll be like this aviator iskuni shoorveer lo you'll be like this commando woman and then akkada velte there'll be like kottaga and then oka deyola and ikkada kuda ila. So that's nice, that's very nice. సో ఇద్దర్లో ఎవరు బాగా కుక్ చేయగలిగేది? ఎందుకంటే షీఈ్ కుక్డ్ అండ్ బ్రాట్. కుక్డ్ అంటే షీఈ్ మేడ్ డెజర్ట్ ఫర్ అస్. ఒక్కరోజు తిరుముసు చేసింది మాకు. సో యాక్చువల్లీ ఆ స్టోరీ కొంచెం ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ అబౌట్ ఇట్, బట్ అప్పుడు ద కైండ్ ఆఫ్ డయట్ దట్ ఐ వాస్ సపోజ్ టు మెయింటైన్ అండ్ ద కైండ్ ఆఫ్ వర్కౌట్ రెజిమ్ దర్ వాజ్, నిజం చెప్పాలంటే ఐ కాంట్ కంటిన్యూ దట్ ఫర్ ఎవర్. అప్పుడు ఆ ఫేస్లో ఎంత డెడికేటెడ్గా, అంటే ఆబ్వియస్లీ ఫర్ వర్క్ అలా ఉండాలి కాబట్టి నేను అది లిక్ కూడా చేసి చూడలేదు, బికాస్ అందులో షుగర్ ఉంది కాబట్టి. ఐ వాజ్ లైక్ ఓ నో అని చెప్పి. సో ఐ డి నాట్ నో హౌ ఇట్ టేస్టెడ్ వెన్ ఐ గేవ్ ఇట్ టు దెమ్. ఐ వాజ్ లైక్ ఫస్ట్ రెజీనాకి రెజీనా చూసి చెప్తుంది, దాని తర్వాత సుధీర్ సార్కి ఇద్దామని. I gave the first one. Okay, how was that? It was Definitely really good. It was really good. Okay. Oh my God. She came back to work the next day, so okay, all good day. అలా అయితే చాలా బిగ్ కుక్ మీరు. అసలు టెస్ట్ లేకుండానే, ఐ మీన్ టేస్ట్ అన్నా చూస్తారు. అది చాలా ఈజీ అండి. That's probably the world's easiest thing to cook. Adi you don't even cook it kada. Yeah, only the cream, the filling you kind of
హ్యావ్ టు గెట్ దట్ సార్టెడ్. బట్ ఐ కెన్ సర్వైవ్. అంటే ఈ కుకింగ్ అంత డిఫికల్ట్ ఏం కాదండి, లైక్ ఇట్స్ ఈజీ. అమ్మ చేస్తున్నట్టు ఐ కాంట్ డూ బికాస్ అమ్మ ఇస్ వెరీ ఫాస్ట్. షీ కాంట్ స్పెండ్ మోర్ దెన్ 20 minutes ఇన్ ద కిచెన్. దాని లోపల షీల్ ఫినిష్ ఎవ్రీథింగ్. ఆ రేంజ్లో వెళ్ళాలంటే ఇంకా అదే నా పనిగా ఉండాలి, లేకపోతే కష్టం. బట్ ఐ కెన్ సర్వైవ్. ఎందుకు అడిగారు ఇది కుకింగ్ గురించి? కుకింగ్ గురించా? మీ కుకింగ్ వీడియో అంటే ఓపెన్ చేస్తే ఛానల్స్లో, ఐ మీన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అంతా మీరే కనిపిస్తున్నారనే కదా. శ్రీముఖితో మీరు కుకింగ్ దానికి వెళ్ళారు, సో అది గుర్తొచ్చింది నాకు. బట్ నాకు కుకింగ్ ఇష్టం అండి, నేను చేస్తాను. ఓకే ఫైన్. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? అఫ్కోర్స్ చాలా ఛానల్స్ చెప్పేశారు, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? అంటే లైక్ దిస్ ఇస్ అగైన్, ఇది నా మనసు నుంచి వస్తుంది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ దేవ్ ఆల్వేస్ బిన్ ఓపెన్ టు వాచింగ్ గుడ్ మూవీస్ ఆల్ ద టైమ్. అండ్ ఎలా అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి లైక్ దే డోంట్ చూస్ సమ్ జడ్జ్ అ మూవీ బేస్డ్ ఆన్ ద పోస్టర్. వెళ్ళి చూసి అది బాగుందంటే ద వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్ లైక్ ఫైర్. ఎస్, And that's the kind of support we need right now, especially for a film like this. So I think we've come up with a movie that is so entertaining. Ante like nenu chesin danlo probably one of the most andarki ardhamayyelatu cheppalante the most commercial entertaining format is this, because there's comedy, there's action, there's drama, there's emotion, there's dance, there's songs, there's everything. That's a tried and tested formula in Telugu. కానీ అలాంటి ఒక ఫార్మాట్ని మనం కొత్తగా ఎన్నోసార్లు మనం చేయొచ్చు, ఎన్నో విధంలో చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మెథడ్స్, వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వీవ్ ట్రైడ్. అండ్ చాలా జెన్యున్గా ఎఫర్ట్ పెట్టి చేసాం, జస్ట్ లైక్ ఆల్ అదర్ ఫిల్మ్స్. సో 16th రోజు చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సార్ది కూడా వస్తుంది. సో అన్ని మంచి సినిమాలు, అన్ని సినిమాలు బాగా ఆడాలి, ఎస్పెషలీ థియేటర్లో రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ బాగా ఆడాలి, బికాజ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ మనకి ఇప్పుడు స్లాట్ దొరకడం కష్టంగా ఉంది ఇన్ థియేటర్స్. సో నాకు మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గో టు థియేటర్స్, ఎంజాయ్ ద మూవీ, అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ గుడ్ లాఫ్ కదా. సో హోప్ఫుల్లీ సాక్రి డాక్ని విల్ డూ దట్. ఐ థింక్ మీరు ఒక గుడ్ యాక్ట్రెస్సే కాదు, గుడ్ స్పీకర్ కూడా కదా. టెడెక్స్ స్పీచ్ కూడా చూసాను నేను, నైస్లీ ఆ నరేషన్ అంతా చాలా నైస్. నా లైఫ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈజీ అయింది. సో అది కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే బోర్ కొట్టకుండా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? వెల్, ఇంకా 3 days ఉంది రిలీజ్ అవ్వడానికి. సాకిని డాకిని 16th Septemberకి రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ప్లీజ్ వెళ్ళి చూడండి, ఇలాంటి మూవీ సపోర్ట్ చేయండి. లైక్ నివేతా సార్, ఇది ఒక కమర్షియల్ ఫిల్మే, ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్లో తీసిన, అండ్ ఎప్పుడు రాదు ఫిల్మ్ లైక్ దిస్. ఎప్పుడు ఇలాంటి ఫిల్మ్ ఎప్పుడు రాదు, కానీ యూనో లుకింగ్ అట్ దిస్, ఇంకా రావాలి, డెఫినెట్గా ఇంకా రావాలి, ఇలాంటి ఫిల్మ్స్ రావాలి. అందరికీ తెలుసు, ఒక హీరోయిన్, 2 హీరోయిన్స్ మీద ఒక ఫిల్మ్ మౌంట్ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్. కానీ మా తెలుగు ఆడియన్సెస్కి అండ్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఐ నో దట్ ద తెలుగు ఆడియన్స్ అండర్స్టాండ్స్ ఆల్ ఆఫ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఆడియన్స్ మీరు చాలా చాలా తెలివిగా ఉన్నారు. మీరు ఏ మూవీ బాగా చేస్తుంది, ఏ మూవీ బాగా చేయలేదు, వాట్ ఈస్ కలెక్టింగ్, వాట్ ఈస్ నాట్ కలెక్టింగ్. ఐ ఫీల్ లైక్ ద తెలుగు ఆడియన్స్ ఈస్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ ఫిల్మ్లో యాజ్ మచ్ as ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్, దీంట్లో ఒక సోషల్ ఇష్యూ కూడా ఉంది. అండ్ మేము 2 అమ్మాయిలు వెళ్ళి బ్యాడ్ గైజ్ని కొట్టుకున్నాం. సో యూనో ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్స్ అ వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్. సో వెళ్ళి చూడండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఫైనల్ క్వశ్చన్, మీరు నిజంగా ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? బ్యాడ్ గైస్ని కొట్టారా? నిజంగా ఎప్పుడైనా కొట్టున్నారా? కొట్టింది. అవునండి, నేను ఒక 2-3 సార్లు. ఓ
తమ్ముడిని కొడితే అది కౌంట్ అవుతుందా? నో నో అయితే 10 times maybe No, no, no. I mean నాకు తమ్ముడు లేదు కానీ నా నాట్ ఫ్యామిలీ మెంబర్స్, నాట్ పెట్ డాగ్స్. బ్రదర్స్ ఉన్నాయి. పెట్ డాగ్స్ ఎవరు కొడతారండి? సరదాగా సరదాగా ఇలా అంటే కూడా అయితే చాలా మందిని కొట్టాను అప్పుడు. బట్ కొట్టాను ఈ ఫిల్మ్ షూట్ అప్పుడు. పాప మా అన్నయ్య ఒక పంచ్ కొంచెం యాంగిల్ కొంచెం ఆఫ్ అయ్యి ఇక్కడ కొంచెం తగిలింది. మిస్టేక్ కదా. ఇట్స్ అ మిస్టేక్ అని కావాలని కొట్టలేదు. Not intentional. నాట్ ఇంటెన్షన్, డెఫినెట్లీ నాట్ ఇంటెన్షనల్. ప్లీజ్, ఐఎమ్ నాట్ అ వైలెంట్ పర్సన్. కావాలని అలా కొట్టలేదండి. సో ఎనీవేస్ ఒక మంచి సినిమాతో వస్తున్నారు. ట్రైలర్ టీజర్ వరకు చాలా బాగా అనిపించింది. అండ్ అది ఒక 5 minutes వీడియో కూడా చూస్తే ఈ చాలా రోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది on Yeah, yeah, 12. అదే. ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇప్పుడు టీజర్ కి అంత యునానిమస్లీ బాగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని టీజర్ కూడా అనుకోలేదు. బిట్ లాంగ్ గా అనిపించింది Of course, యూజువల్ yes. గా వచ్చేదానికి. యూజువల్లీ ఒక 40-50 seconds లో Yes, అయిపోయేది, బట్ వీ డిడ్ హ్యావ్ అ లాంగ్ టీజర్. కానీ ది ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఆ ఫిల్మ్ ఇస్ అ వెరీ లైక్ ఇట్స్ అ ప్యాక్డ్ ఫిల్మ్. సో మనం ఎక్కువ కూడా వీ కాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్, దో ఇట్స్ రీమేక్. వీ హ్యావ్ అ సోల్ ఆఫ్ ఇట్స్ ఓన్. కానీ ట్రైలర్ టీజర్కి అంత బాగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత అది లైక్ మన బాధ్యతగా అయిపోయింది. లైక్ దట్ వీ హ్యాడ్ టు రిలీజ్ అ గుడ్ ట్రైలర్. అండ్ ఇట్ ఈస్ అ లిటిల్ లాంగర్ దాన్ ద టీజర్, కానీ ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ డూ రియల్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you for your time.